హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో కీ ఫ్రేమ్స్ ప్రీమియర్ ప్రోలో ఎలా యాడ్ చేస్తాము, కీ ఫ్రేమ్స్ది బెనిఫిట్స్ ఏంటి, కీ ఫ్రేమ్స్తోని మనం ఏమేం చేయొచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ దాట్ లెట్ us ఓపెన్ ప్రీమియర్ ప్రో. ప్రీమియర్ ప్రోలో ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్, ఒక కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ పేరు కీ ఫ్రేమ్స్ అని పెడుతున్నాను. ఓకే, నౌ ఫస్ట్ ఒక ఫుటేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుందాము. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వీడియో. ఆ వీడియోని మనం ఈ వీడియోలో మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేయబోతున్నాం. టైమ్ లైన్లో నేను యాడ్ చేసుకున్నాను ఫుటేజ్ని. ఓకే, ఓకే. సో సపోజ్ నేను మధ్యలో ఒక కట్ యాడ్ చేస్తాను, స్ప్లిట్ చేస్తున్నాను. ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్లో మనం కీ ఫ్రేమ్స్ ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. సో నేను ఇక్కడ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీకు ఎఫెక్ట్స్ కనిపిస్తలేదు. సో దానికోసం మనం విండోస్లో వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంది అది చూడాలి. ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంది, ఎఫెక్ట్స్ ఇంకా ఎఫెక్ట్ కంట్రోల్ నాకు ఇక్కడ కావాలి. సో దాని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకు ఎఫెక్ట్స్ ఇక్కడ వచ్చింది. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఎఫెక్ట్ వచ్చేసింది కదా. సేమ్ వే నేను ఎఫెక్ట్ కంట్రోల్స్ని కూడా అక్కడే సేమ్ ప్లేస్ చేసేస్తాను. ఎఫెక్ట్ కంట్రోల్స్ ఇక్కడ వచ్చింది చూడండి. నేను దీన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. సో నాకు ఎఫెక్ట్స్ ఇంకా ఎఫెక్ట్ కంట్రోల్ పక్కపక్కకే కావాలి. ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది, దట్ ఈస్ ఫైన్. కానీ ఎఫెక్ట్ ఇంకా ఎఫెక్ట్ కంట్రోల్స్ నాకు ఇక్కడ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసేసాను. మీకు కూడా సపోజ్ ఇట్ సైడ్ కంఫర్టబుల్ ఉంది అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు మీకు నచ్చిన ప్లేస్లో, కంఫర్టబుల్ ప్లేస్లో మీరు డ్రాప్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఇంకా ఎఫెక్ట్ కంట్రోల్స్ ఆర్ ఎసెన్షియల్ సౌండ్స్ ఇక్కడ వచ్చింది. ఒక్క నిమిషం, ఇది కాదు, మనకు కావాలి ఎఫెక్ట్ కంట్రోల్స్. సో ఎఫెక్ట్ కంట్రోల్స్ పెట్టాను కానీ చూడండి దాని పక్కకి వచ్చేసింది. సో ఎఫెక్ట్ ఇక్కడ ఉంది, ఎఫెక్ట్ కంట్రోల్స్ ఇక్కడ ఉంది. ఎసెన్షియల్ సౌండ్ నాకు ఇక్కడే కంఫర్టబుల్గా ఉంది. సో నేను ఇది రివర్స్గా నేను ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. నా ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్లో మనం ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. కీ ఫ్రేమ్ ఏంటంటే ఇది ఒక ఫీచర్. దీనిలో మనం ఏదైనా జూమింగ్ ఎఫెక్ట్, ఒక పర్టికులర్ క్లిప్లో జూమింగ్ ఎఫెక్ట్ అయినా, సమ్ మూవ్మెంట్, ఏదైనా షేప్స్ అయినా, మూవ్మెంట్, ఇవన్నీ టెక్స్ట్ మూవ్మెంట్స్, ఇవన్నీ కూడా మనం కీ ఫ్రేమ్స్ తోని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా యాడ్ చేద్దాం చూపిస్తాను. సో మన క్లిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో లెటస్ ప్లాన్ ఇన్ దిస్ వే. ఎఫెక్ట్లో వెళ్ళి నేను వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను. వీడియో ఎఫెక్ట్స్లో మీకు చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇక్కడ కనిపిస్తుంది. నేను ఐ విల్ టేక్ సమ్, నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫెక్ట్ లోపల కూడా వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఏదో ఒకటి మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ట్రాన్స్ఫార్మ్లో వెళ్ళి ఇంకొక ట్రాన్స్ఫార్మ్ని కూడా ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో మన ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసింది. దెన్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో వెళ్ళాలి. ఎఫెక్ట్ కంట్రోల్స్లో కూడా చూడండి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది కదా. యాంకర్ పాయింట్, పొజిషన్ 960.0 940.0 అని కనిపిస్తుంది కదా. ఈ పొజిషన్ పక్కకు మీకు ఇక్కడ చిన్నగా ఒక రౌండ్ క్లాక్ లాగా కనిపిస్తుంది. ఈ క్లాక్ని ఇట్లా క్లిక్ చేస్తే మన కీ ఫ్రేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నేను మన ప్లే హెడ్ ఉంది కదా, ప్లే హెడ్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ వరకు ప్లేస్ చేస్తున్నాను. అండ్ మన ఇది పొజిషన్ ఉంది కదా,
పొజిషన్ని కొంచెం ఇటు అటు జరుపుతున్నా అనుకుందాం. దిస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ లాగా. సో నేను ఇటు సైడ్ జరుపుతున్నాను. కనిపించింది కదా? డన్. సో మనం పొజిషన్ కీ ఫ్రేమ్ మన ఈ క్లిప్ లో యాడ్ చేసేసాం. ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్లే హెడ్ ని మొత్తం ఇట్లా లాస్ట్ వరకు జరిపి ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి ఇది వాల్యూమ్ ఓకే ఫైన్ చూపిస్తాను చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మన ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేస్తామో అది మనం చూడబోతున్నాం. సో అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోసం ఫస్ట్ మనం అడోబీ క్రియేటివ్ క్లౌడ్లో మనం రిజిస్ట్రేషన్ చేసి లేకపోతే పేమెంట్ చేసి అడోబీ క్రియేటివ్ క్లౌడ్. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ప్లే హెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లే హెడ్ మొత్తం మనం మూవ్ చేస్తే మన క్లిప్ కూడా మూవ్ అవుతుంది చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసాం. అండ్ ఈ కీ ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ కనిపిస్తుంది. సో దిస్ సింబల్ షోస్ దట్ ఇట్ ఈస్ ఏ కీ ఫ్రేమ్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది లాగా. సో కీ ఫ్రేమ్, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ యాడింగ్ ద కీ ఫ్రేమ్. సపోజ్ మీరు మీ క్లిప్ లో సమ్ యానిమేషన్ అంటే ఒక ఇమేజ్ పైనుంచి కిందికి వెళ్తుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తుంది అంటే కూడా మీరు ఇట్లాంటి డిఫరెంట్ ఎఫెక్ట్ ని యాడ్ చేసి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో వెళ్ళి మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ ని మీరు యూజ్ చేస్తూ మీరు కీ ఫ్రేమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ క్లిప్సే కాదు, ఈవెన్ షేప్స్ అయినా, అలాగే ఈవెన్ మన టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ ని కూడా యూజ్ చేసి మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. నౌ అగైన్ నేను ఇంకొక కీ ఫ్రేమ్ మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో ఇంకొకసారి మనం రేజర్ టూల్ ని యూజ్ చేసి సమ్ ర్యాండమ్ స్ప్లిట్ చేస్తున్న జస్ట్ మీకు చూపించడానికి. ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ లో ఈసారి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి చూద్దాం. సో ఐ గో టు ఎఫెక్ట్స్, ఇంకొకసారి ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేశాను అండ్ ఎఫెక్ట్ కంట్రోల్లో వెళ్తే ఇక్కడ డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ లో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఈసారి దిస్ టైమ్ ఐ విల్ యూజ్ రొటేషన్. ఈ రొటేషన్ కీ ఫ్రేమ్ ని యూజ్ చేద్దాం. ఓకే, సో మన కీ ఫ్రేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ కాదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ సారీ రొటేషన్ అని చెప్పాను కదా, రొటేషన్ కీ ఫ్రేమ్ ని ఆన్ చేస్తున్నా ఆర్ యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ప్లే హెడ్ ని ఇక్కడ వరకు డ్రాగ్ చేసిన తర్వాత మన రొటేషన్ ని ఇక్కడ 0.0 ఉంది కదా, దీన్ని కొంచెం మనం ఇట్లా జరుపుదాం. ఓకే, సో కొంచెం ఇట్లా జరిపేశాను కదా, అది ఎగ్జాక్ట్లీ హారిజాంటల్ రావాలి. ఓకే, హారిజాంటల్ వచ్చేసింది. నౌ మన కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది చూడండి, స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు లైవ్ లో ఇది రొటేట్ ఎలా అవుతుంది చేసి చూపిస్తాను. అడోబీ క్రియేటివ్ క్లౌడ్ ఆ ప్యాకేజ్ ని కొనుక్కున్నాక మీకు ఇట్లాంటి చాలా డిఫరెంట్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నేను సో ప్లే హెడ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ ప్లే అంటే మూవ్ అయ్యేటప్పుడు మన కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ అయిపోయింది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంది కదా, ఎనీ వన్ ఎఫెక్ట్ కంట్రోల్ ని మీరు ఈ ట్రాన్స్ఫార్మ్ లోపల ఉన్న ఎనీ వన్ ఎఫెక్ట్ కంట్రోల్ ని యూజ్ చేసి యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ కీ ఫ్రేమ్స్. ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రమ్ హియర్ టు హియర్ ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ లో ఇంకొకసారి వన్ మోర్ టైం ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ కంట్రోల్లో ట్రాన్స్ఫార్మ్ ఒక్క నిమిషం యాడ్ అయింది కదా. ట్రాన్స్ఫార్మ్ లో దిస్ టైం నేను స్కేల్ అంటే మనం కొంచెం ఇట్లా ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద క్లిప్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ కీ ఫ్రేమ్ ని ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్కేలింగ్ స్టార్ట్ అయింది అండ్ మన ప్లే హెడ్ ని ఇక్కడ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ ఇంకొకసారి నేను స్కేల్ ని ఇట్లా ఇంక్రీజ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్, డన్ అయిపోయింది. చూడండి మన స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. 9 ప్యాకేజ్ కొనుక్కున్నాను, దానిలో క్రియేటివ్ క్లౌడ్ ప్రో ప్లాన్ కూడా అంటారు. ఈ అడోబీ క్రియేటివ్ క్లౌడ్ లో మీకు సో దిస్ ఇస్ హౌ
we have added the scaling keyframe also. Keyframes ని మనం ఒక టెక్స్ట్ లో కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో let me see if I can add something here. ఇక్కడే యాడ్ చేసి చూపిస్తాను, here only. అదర్వైజ్ లాస్ట్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, యా, ఈ క్లిప్ ఉంది. ఈ క్లిప్ లో ఒక షేప్ యాడ్ చేస్తాను. దీని మీద మౌస్ ఓవర్ చేస్తే మనకు కొంచెం ఇట్లా క్లిక్ చేసి కొంచెం సేపు వెయిట్ చేయండి, మీకు డిఫరెంట్ షేప్స్ కనిపిస్తాయి కదా. లెట్ మీ టేక్ అ రెక్టాంగులర్ టూల్ ని మొత్తం ఇట్లా డ్రాగ్ చేసి మొత్తం ఇది కవర్ చేసేసాను. మన కలర్ వచ్చేసింది. నా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ లో వెళ్తే యూ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. ఏదైనా ఇక్కడ క్లిక్ చేయండి, బ్లూ, బ్లాక్, రెడ్, వైట్, వాట్ ఎవర్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీరు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు కోసం అంటే బ్లూ యాడ్ చేస్తున్నాను, నేవీ బ్లూ. ఓకే, దిస్ బ్లూ ఇస్ గుడ్. ఈ బ్లూ బాగుంది. స్ట్రోక్ ఇప్పుడు వద్దు, ఇప్పుడు అవసరం లేదు. షాడో కూడా ఇప్పుడు అంటే షేప్ కి ఏం అవసరం ఉండదు అని చెప్తాను. అలైన్ అలైన్ అంటే సెంటర్ నా, మిడిల్ నా, డౌన్ లో మీరు చేస్తారు. ఇది కొంచెం ఇంకా స్కేల్ చేసేస్తాను. సో మొత్తం కవర్ అయిపోతుంది. మొత్తం కవర్ అయిపోయింది. సో నా ఈ రెక్టాంగిల్ మీద నేను ఒక టెక్స్ట్ యాడ్ చేస్తాను. ఓకే, టెక్స్ట్ కోసం ఇక్కడ టీ అని ఆప్షన్ ఉంటుంది కదా టూల్ బార్ మీద. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి టైప్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వెల్కమ్ టు Career 9 వీడియో ఎడిటింగ్ ఛానల్, సంథింగ్ ఏదో ఒకటి నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నా దీన్ని కొంచెం ఇట్లా సెంటర్ లో ప్లేస్ చేసేసాను. నా ఈ టెక్స్ట్ ని మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం. ఈ టెక్స్ట్ మీద మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ టేబుల్ ఉంది కదా, దీని మీద టెక్స్ట్ మీద ఇది మన టెక్స్ట్ వచ్చేసింది. నా టెక్స్ట్ కలర్ ఎలా ఉండాలి అవి కూడా మనం ఇక్కడ నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోసం జస్ట్ ఫర్ నౌ నేను ఇది మొత్తం yellow కలర్ చేసేస్తున్నాను. మిడిల్ సెంటర్ అలైన్మెంట్. ఓకే, కావాలంటే యూ కెన్ ఆల్సో అడ్జస్ట్ అంటే 1 లైన్ లో కావాలా 2 లైన్ లో కావాలా అది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కోసం వద్దు, బ్యాక్గ్రౌండ్ తీసేసాను. స్ట్రోక్ అంటే ఒక షాడో ఎఫెక్ట్, షాడో కూడా కాదు అంటే కొంచెం ఇట్లా డబల్ కనిపించేట్లాగా నేను స్ట్రోక్ ని కూడా అన్టిక్ చేసుకున్నాను. నా ఈ టెక్స్ట్ ని మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం. ఓకే, టెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఈ టెక్స్ట్ ని కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేద్దాము. ఇది రెక్టాంగిల్ ని షేప్ ని ఇంకా మన టెక్స్ట్ ఉంది కదా, మన టెక్స్ట్ ని కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. దీని మీద క్లిక్ చేశాక ఎఫెక్ట్స్ లో వెళ్ళి అగైన్ ట్రాన్స్ఫార్మ్, దెన్ గో టు ఎఫెక్ట్ కంట్రోల్స్ లో దిస్ టైం నేను పొజిషన్ యాడ్ చేస్తాను. పొజిషన్ పెడదామా, లేకపోతే యాంకర్ పాయింట్, స్క్యూ, రొటేషన్, ఒపేసిటీ ఈ టెక్స్ట్ కి యూజ్ అయ్యేట్లాగా. ఈసారి లెట్ మీ యూజ్ ఒపేసిటీ ఒకసారి క్లిక్ చేసి చూద్దాము. సో మై కీ ఫ్రేమ్ స్టార్ట్స్ హియర్ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒపేసిటీని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మన బ్యాక్గ్రౌండ్ మనం ఒక రెక్టాంగిల్ మీద ఇది పెట్టాం కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ లుకింగ్ గుడ్ ఆల్సో, ఇది బాగా మంచి కూడా కనిపిస్తుంది. సో హియర్ కమ్స్ అవర్ ఇట్ ఈస్ యాడెడ్, కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి కీ ఫ్రేమ్ ఎలా కనిపిస్తుంది. మనం ఒపేసిటీ ఈ కీ ఫ్రేమ్ యూస్ చేసాం. ఇంకొకసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, కనిపిస్తుంది 1% అయింది. అది 100% వరకు వెయిట్ చేయాలి.
ఇక్కడ మీరు చూస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం మన సిస్టంలో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఓపెన్ అవుతుందో అది మనం ఒకసారి చూద్దాం. నౌ యూ కెన్ సీ అంటే మన రెక్టాంగిల్ మీద టెక్స్ట్ కదా, అది స్లోలీ డిజపియర్ అయిపోయింది. ఎందుకంటే మనం ఒపేసిటీని చాలా తగ్గించేసాం, అది ట్రాన్స్పరెంట్ అయిపోయింది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కీ ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ మధ్యలో ఎలా జరగాలి, ఎలా ఎఫెక్ట్ రావాలి, ఎట్లాంటి మూవ్మెంట్ రావాలి, ఎట్లాంటి ఎఫెక్ట్ మనం యాడ్ చేయాలి అనుకుంటున్నామో అవన్నీ మనం కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి మన ప్రీమియర్ ప్రోలో యాడ్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ తోని మనం చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. క్రియేటివిటీ అంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ కీ ఫ్రేమ్స్. సో ఎంత క్రియేటివ్గా మనం ఈ కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసుకోవచ్చు అంత బెటర్. మీకు నేను కీ ఫ్రేమ్స్ మీద నెక్స్ట్ వీడియోలో ఒక టాస్క్ కూడా ఇస్తాను, చూద్దాం మీలో ఎంతమంది ఆ టాస్క్ కంప్లీట్ చేసి నాకు చూపిస్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కీ ఫ్రేమ్స్. కుదిరితే ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రతి ఒక్క వీడియో ఎడిటర్కి కీ ఫ్రేమ్స్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఆల్ ది బెస్ట్.